మన స్వర్గీయ జయశంకర్ గారు సిద్ధాంతకర్త, ప్రొఫెసర్ జయశంకర్ సిద్ధాంతకర్త గారు ఉన్న బతుకున్నప్పుడే 2006లో ఎప్పుడైతే కాంగ్రెస్ టీఆర్ఎస్ పొత్తులో భాగంగా ఉన్న సందర్భంలో టీఆర్ఎస్ పార్టీకి 6 మంత్రి పదవులు వస్తుంది. కేసీఆర్ గారు మాట్లాడుతూ ప్రొఫెసర్ జయశంకర్ గారితో మాట్లాడి వారి సలహా కోరినారు. ఏమని కోరిన అధ్యక్ష? గురుగారు మనకు 6 శాఖల మంత్రి పదవులు వచ్చినాయి, ఈ శాఖలకు ఎవరిని మంత్రి చేద్దాం? ఇరిగేషన్ శాఖ అని మాట్లాడినప్పుడు ఇంకెవరిని చేస్తాం, మన నిష్ణాతుడు ఉన్నాడు కదా విద్యాసాగర్ రావు గారు అన్నారు. అంటే స్వర్గీయ విద్యాసాగర్ గురించి ప్రస్తావిస్తూ నీటి నిపుణుడు అన్నారు. సో డెఫినెట్గా అధ్యక్ష ఆయన తర్వాత ప్రమాణ స్వీకారమైంది. ఆ ప్రమాణ స్వీకారం సందర్భంలో ప్రొఫెసర్ హరగోపాల్ గారు, జయశంకర్ గారు వాళ్ళందరూ కూడా దండలు పట్టుకొని నిలబడ్డారు. ఆ రోజున విద్యాసాగర్ గారు వచ్చింటే ఉంటే ఇవాళ ఇవన్నీ జరిగేది కాదు. అంటే నిజాయితీగా ఉన్నటువంటి వ్యక్తిగా ఆ రోజు అవకాశం రాలా. ఇటువంటి చాలా ఉదాహరణలు చాలా ఉన్నాయి అధ్యక్ష. మరి కాళేశ్వరం ఏమో పూర్తి అవుతుంది కానీ మరి పాలమూరు ఎందుకు పూర్తి కాదు అధ్యక్ష? కన్క్లూడ్ చేయండి. జిల్లాకు సంబంధించి డెఫినెట్ గా వీళ్ళు అది ఇంకొక కారణం అధ్యక్ష. ఈ రోజు ఇంకొక కారణం ఉంది. ఈనాటి పరిస్థితి రాయలసీమ లిఫ్ట్కి అయినా కృష్ణా వాటర్ను ఆంధ్ర ప్రాంతం రాయలసీమకు తరలించిపోవడానికి ప్రధాన కారణం కూడా అధ్యక్ష. వాస్తవంగా గౌరవ ముఖ్యమంత్రి ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి చంద్రబాబు నాయుడు గారు సరిపడు. అంటే రెండవ పర్యాయం కూడా చంద్రబాబు నాయుడు గారు సీఎంగా కాకుండా ఉండాలంటే జగన్మోహన్ రెడ్డి గారు సపోర్ట్ చేయాలి. కాబట్టి దానిలో భాగంగా రాయలసీమ ఇంతకుముందు మా ఉత్తమ్ రెడ్డి మాట్లాడుగా ఆ రాయలసీమ లిఫ్ట్ దాని నీళ్లు తరలించుకోవడానికి సైలెంట్గా ఉన్నారు అధ్యక్ష. సో ఫర్ ఎవ్రీథింగ్ దెర్ విల్ బి రీజన్. దట్ ఈస్ ద రీజన్. సో డెఫినెట్ గా ఇప్పటికైనా మా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా, మంత్రి గారు చెప్పినట్టుగా దీనిపైన స్పష్టంగా ఇంకొక మాట మాట్లాడకుండా మరి ఈ రేపు నలుగురిలో చేసే ఉద్యమం 10 సంవత్సరాలకు ఎందుకు చేయలేదు అధ్యక్ష? అది అధికారులు ఎందుకు చేయలేదు? స్పష్టంగా ఈ రోజున ఒకటే అంశం అధ్యక్ష, పక్కదారి పట్టాలి. ఒకటి స్మితా సబర్వాల్ గారు ఉన్నప్పుడే ఆనాటి టీఆర్ ప్రభుత్వం కేసీఆర్ గారే స్పష్టంగా ఈ ప్రాజెక్టును అప్పగించడానికి నిర్ణయం తీసుకొని తీర్మానం చేసిండ్రు. దానికి అనుకూలంగా ముందుకు పోవడం జరిగింది. అందుకే ఇప్పటికైనా మరొక మాట మాట్లాడకుండా ప్రజలను తప్పుదోవ పట్టడం కోసం రాబోయేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో 4 సీట్లు ఓటు తెచ్చుకోవడం కోసమే ఈ హంగామా తప్ప ఈ తపన వ్యవహారం గడిచిన 10 సంవత్సరాలు ఉంటే రాష్ట్రం ఎక్కడో ఉండేది అధ్యక్ష. ఇప్పటికైనా ఇమ్మీడియట్ గా తక్షణమే తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ప్రతిపక్ష నాయకుడు క్షమాపణ చెప్తూ తీర్మానానికి ఆమోదించే కార్యక్రమం చేస్తారు.